ఇక్కడ విశేషం ఏంటంటే సార్ డిసెంబర్ 8th and 9th మనకి ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ భారీగా జరగబోతోందని అఫ్కోర్స్ అందరికీ తెలుసు. గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా పర్సనల్గా టేకప్ చేశారు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్. సో లాస్ట్ ఇయర్ మనకు తెలుసు కదా ఫ్యూచర్ సిటీ వచ్చిందంటే ఇంకా అంతే అసలు ఎందుకంటే 98లో మేడం సైబరాబాద్ నిర్మించేటప్పుడు ఇక్కడ మనకి కంప్యూటర్లు వాడటమే రాదు, ఇది అవసరమా అన్నారు. అవును, డెఫినెట్లీ అది హైటెక్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ నిలబెట్టింది అదే, తెలంగాణ టోటల్ రాష్ట్రాన్ని నిలబెట్టింది అదే. భారతదేశం మొత్తం కూడా ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా గుర్తు చేసేది కూడా సైబరాబాద్. ఎన్ని విత్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇదంతా ఇంత డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఈ రేవంత్ రెడ్డి గారి స్పీడ్ చూస్తే మాత్రం 5-10 years లో అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడు ఆలోచించేది అదేనండి. అంతకుముందు డెవలప్ అయ్యాక ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్ కాబోతుందో తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. నిజానికి వాళ్ళ ఆలోచన కరెక్ట్. ఎక్కడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. డెవలప్ అయ్యా చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. అవును, ముందే చేసిన వాళ్ళకి ఇంకెక్కువ వస్తాయి.